the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud, you don't speak quietly. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను హెయిర్ కోసం. ముందుగా మనము ఒక కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, అలాగే ఆముదం కూడా తీసుకోవాలి, అంటే క్యాస్టర్ ఆయిల్ అన్నమాట. ఈ రెండింటితో మనము ఈ రెమెడీ అనేది తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లోకి 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి. మన హెయిర్ లెంత్ని బట్టి మాత్రమే తీసుకోవాలి, కానీ 2 స్పూన్లకు 1 స్పూన్ ఆముదం ఖచ్చితంగా వేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ ఆయిల్ని కంపల్సరీ వాడండి, మంచి యూజ్ ఉంటుంది. జుట్టు ఊడిపోకుండా చేస్తుంది, జుట్టు మెరిసేలా చుండ్రును తగ్గిస్తుంది. అలాగే బ్రౌన్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ ఆయిల్ని ఈ బౌల్ తీసుకొని ఈ వాటర్లో పెట్టాలి. దీన్ని డబల్ బాయిల్ మెథడ్ అంటారు. ఇలా మనం వేడి చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన మాత్రం పెట్టకూడదు. ఇలా వేడైన ఆయిల్ని మన తలకి అప్లై చేసుకున్నట్టయితే ఆయిల్ బాగా పనిచేస్తుంది. మనకు ఈ బ్రౌన్ హెయిర్ ఉన్న, గ్రే హెయిర్ ఉన్న బ్లాక్గా మారిపోతుంది. జుట్టును మాత్రం చిక్కులు లేకుండా చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఈరోజు ఈవినింగ్ అప్లై చేసుకున్నట్టయితే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలి. జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. అలాగే బ్రౌన్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. మా చిన్నమ్మాయి పైన నేను ఈ ఆయిల్ని అప్లై చేస్తున్నాను. చాలా థిక్గా ఉంటుంది మా చిన్నమ్మాయికి హెయిర్.
ఈ ఆయిల్ వాడిన తర్వాత జుట్టు చాలా సిల్కీగా అవుతుంది, షైనింగ్గా కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ అలాగే వదిలేయండి. తల దువ్వకూడదు. అలా దువ్వినట్టయితే హెయిర్ అంతా ఊడిపోతుంది. అంతా టైం లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూజ్ చేయవచ్చు. స్నానానికి ఒక 2 గంటల ముందు ఈ ఆయిల్ని బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. మనకు తక్కువ కెమికల్ ఉన్న షాంపూను యూజ్ చేసినట్టయితే మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. పూర్వకాలంలో ఇదే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇలా తలంతా అప్లై చేసుకోవాలి. ఈవినింగ్ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. మనము తల దువ్వినప్పుడు జడ వేయడానికి చేతిలో పట్టకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగా జుట్టు పెరుగుతుంది. రిజల్ట్ మీకు 1 మంత్లోనే తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లావుగా జుట్టు పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, జుట్టు అయితే హెడ్ బాత్ తర్వాత ఇలా ఉంది. చూడండి ఎంత సిల్కీగా ఉందో. ఇంకా తల ఆరలేదు, కొంచెం లైట్గా తడిగా ఉంది. ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది కాబట్టి కొంచెం ముందుగానే దూతున్నాను. చూడండి ఒక చిక్కు లేకుండా ఎంత సాఫ్ట్గా వస్తుందో, ఎంత స్మూత్గా. పెద్దమ్మాయి, ఇంత ముందుకు పెద్దమ్మాయి, ఇప్పుడు చిన్నమ్మాయి. మా ఇద్దరి పాపల జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటేనే మన జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. వాటర్ బాగా తాగాలి. ఎంత సాఫ్ట్గా ఉంది, ఎంత చిక్కులు లేకుండా ఉంది. చూడండి.